దేవుడు ఆయన ఏ విధంగా మార్చాలో ఆ విషయాలన్నీ మనకు తెలుపుతారు. పాట పాడినాక అయ్యగారు తన సాక్ష్యం చెప్తారు. అందరికీ కీర్తన పుస్తకం 653వ పాట అండి. జీవితమంతా నీ ప్రేమ గానం అనే పాట పాడుతున్నాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురించు మేము నీ కీర్తిని ఆనందగానముతో. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రణుతింతు మేము నీ కీర్తిని ఆనందగానముతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. మా గదియే మేలు ఈ జీవితమునా, మా గదియే మేలు ఈ జీవితమునా. స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురించు మేము నీ కీర్తిని ఆనందగానముతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవ. నీ ఘనమాగు మహిమను వర్ణింపతరమా, నీ ఘనమాగు మహిమను వర్ణింపతరమా. స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురించు మేము నీ కీర్తిని ఆనందగానముతో. కలుషాత్మలమైన మా కొరకు నీ విలువైన ప్రాణమునర్పించితివిగా. కలుషాత్మలమైన మా కొరకు నీ విలువైన ప్రాణమునర్పించితివిగా. కల్వారి గిరిపై చూపిన ప్రేమ, కల్వారి గిరిపై చూపిన ప్రేమ. స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురించు మేము నీ కీర్తిని ఆనందగానముతో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో. ప్రేమతో నన్ను చేర్చుకుంటివిగా, ప్రేమతో నన్ను చేర్చుకుంటివిగా. స్తుతింతు నా రక్షగా,
స్తుతింతు నా రక్షగా జీవితమంతా నీ ప్రేమగానో ప్రణుతింతు యేసు దేవా ప్రచురింతు మేము నీ కీర్తి ఆనందగానముతో. థ్యాంక్ యూ బాబు. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాల్ గారు మీరు ముస్లిం కన్వర్ట్ అని చెప్తున్నారు. చాలా సంతోషం. వారి మనతో దేవుడు. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామంలో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. వెనుక ఉన్న వాళ్ళు ముందరికి వచ్చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీరందరూ కొంచెం ముందరికి వచ్చేస్తే బాగుంటుందని నా మనవి. ఓకే, మీ ఇష్టం సార్. సార్, యాక్చువల్గా నేను ముస్లిం కుటుంబంకి చెందిన మనిషిని. రీసెంట్గా 2020లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. 2020లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. నాకు తెలుగు సరిగా రాదు, కొంచెం అటు ఇటు అయినా తట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి అని మాట. సరేనా సార్? మొట్టమొదటిగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా వందనాలు చెల్లిస్తున్నాను. పిలిచిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఇంకా దేవుడు ఇక్కడ నిలబడి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సార్, ఈరోజు కూర్చొని ఇక్కడ మన మధ్యలో ఆంటీ గారు ఇంకా చాలా మంది పాటలు పాడారు. ఇక్కడ ఆరాధన చూసి చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా ఆరాధన అంటే పాటలు వింటుండగానే నాకేమనిపించిందంటే, యాక్చువల్గా వేరే టాపిక్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ ఇక్కడ ఆరాధన జరిపే రీతి చూస్తే ఆరాధన నిజంగా చాలా మంచి ఉంది. కాబట్టి ఆరాధన మీదనే కొన్ని అంశాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. నిజంగా ఆరాధన అంటే ఏమిటి? మీరేమనుకోకుంటే మీ అందరినీ ఒక 2 minutes టైం తీసుకొని, సార్ మీరు చెప్పగలరా ఆరాధన అంటే ఏమిటి? దేవుని స్తుతించడం. మీ సైడ్ నుంచి సార్ ఎవరైనా? ఎస్ సార్. ఓకే, ప్రతి ఒక్కరూ ఆరాధన అంటే స్తుతించడం అనుకుంటారు. దేవుడు ఏమై ఉన్నాడో అది వర్ణించడం ఆరాధన. వెరీ గుడ్ సార్. సో ఆరాధన అంటే ఏమిటి? మొట్టమొదటిగా ఆ అంశం మీద మీతో మాట్లాడబోతున్నాను. మధ్యలో ఆరాధన అంటే మొట్టమొదటిగా యోహాను సువార్త 4:24 మనం చదివితే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని రాయబడి ఉన్నది. కాబట్టి నిజంగా ఇక్కడ వచ్చి కూర్చొని ఆరాధించిన వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నారా? నిజంగా దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆరాధిస్తున్నారా? లేదంటే సంఘంలో వాళ్ళు హెచ్చించబడడానికి ఆరాధిస్తున్నారా? లేదంటే ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోతున్నారా? లేదంటే నెలకి ఒకసారి క్రైస్తవులుగా ఉండిపోతున్నారా? లేదా సంవత్సరంకి 4 సార్లు క్రైస్తవులుగా అయిపోతున్నారు? అంటే ఆరాధనలో వస్తున్నారు, కూర్చుంటున్నారు, పాల్గొంటున్నారు, దాని తర్వాత చర్చ్ ప్రెమిసెస్ బయట వెళ్ళిన ఎంబడిని ఆరాధన గురించి మర్చిపోతారు, దేవుని గురించి మర్చిపోతారు, ప్రార్థన గురించి మర్చిపోతారు, వాక్యం గురించి మర్చిపోతారు. ఇక్కడ పాస్టర్ గారు ఏదైతే వాక్యాన్ని బోధించారో దాని మీద అమలం చేయడం కూడా మర్చిపోతారు. చాలా మంది జీవితాలలో, చాలా మంది క్రైస్తవులలో ఇలాంటి సంఘటనలు నేనే స్వయంగా చాలా మందిలలో చూశాను. అంటే వాళ్ళు నామకర్త క్రైస్తవులుగా ఉండిపోతున్నారు.
ఆరాధన అంటే ఏమిటి తెలియదు. అంటే జస్ట్ సండే రోజు చర్చ్కి రావడం, వర్షిప్లో కూర్చోవడం, కూర్చొని వర్షిప్ అయిపోయిన వెంబడనే చర్చ్ ప్రెమిసెస్ బయట వెళ్ళిన వెంబడనే వాళ్ళ కార్యాలు వాళ్ళు చేసుకోవడం, అదే ఆరాధన అనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనం ఏం చేస్తున్నాము, మనం నిజంగా ఎట్లా ఆరాధిస్తున్నాము, అది మనం చూసుకోవాలి. కొన్ని అంశాల ఆరాధన గురించి మీకు చెప్తాను. ఆరాధన మన డైలీ లైఫ్లో కూడా మనం ఎట్లా చేయొచ్చు అని. ఎట్లా అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకోనట నిజమైన ఆరాధన. అంటే దేవుణ్ణి తెలుసుకోవడం కూడా ఒక నిజమైన ఆరాధన. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల దాకా మనం చదివితే అక్కడ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు, పశుల పాకలు యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రాన్ని ఫాలో అవుతుండగా నక్షత్రాన్ని ఆరాధించారా, లేదంటే చేరినంత యేసు ప్రభుని ఆరాధించారు? యేసు ప్రభుని ఆరాధించారు. am I right? ఎవరిని ఆరాధించారు? నక్షత్రాన్న, యేసు ప్రభుని. అంటే వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల కిందనే రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఏమని? ఒక మస్సయ్య రాబోతున్నాడు, ఆయననే క్రీస్తు అని. ఆ ముగ్గురు జ్ఞానులు తెలుసుకున్నారు. అట్లనే మనం కూడా ఏం చేయాలి? బైబిల్ క్లియర్గా యేసు ప్రభు గురించి ప్రకటిస్తుంది. కాబట్టి బైబిల్ చదివి వాక్యం ద్వారా మనం యేసు ప్రభు ఎవరో, మనం రక్షణలో ఉన్నామా లేదా అది కూడా మనం తెలుసుకొని, నిజమైన దేవుడు ఆయననే, లోక రక్షకుడు ఆయననే, మీకు రక్షకుడు ఆయననే, నాకు రక్షకుడు ఆయననే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షకుడు ఆయననే అని తెలుసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఫస్ట్ నేను చెప్పాను తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలుగు రాకుంటుండే. ఇప్పుడు ఏమంటే వాక్యం బోధించడానికి మీ అందరి మధ్యలో నేను నిలబడి మీ మధ్యలో దేవుని గురించి ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి తెలుగు నేర్చుకొని తెలుగులో మీ ముందర ప్రకటిస్తున్నాను. రెండవది, దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన. దేవుని పట్ల ప్రేమ చూపించడం అంటే మనం అనుకుంటాము ఎట్లా చూపించాలి కదా? ఎట్లా చూపించగలుగుతారు? ఎనీవన్? దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన ఎట్లా చూపించగలుగుతారు? యా, వెరీ గుడ్ సార్, లవ్ యూ సార్. చాలా మంచి సందేశం ఇచ్చారు సార్ గారు. ఎలా అయితే యేసు ప్రభు మన కోసం శిలువ మీద త్యాగం చేసి ఆయన రక్తాన్ని కార్చి మన పాపం ఆయన భుజం మీద తీసుకొని ఆయన నీతి మనకిచ్చి మన పాపం ఆయన మోసుకొని ఆయన నీతి మనకిచ్చి మనకు నీతి మంతుడుగా మార్చిన గొప్ప దేవుడు. ఆయన ఇచ్చిన ఏమాజ్ఞలు ఆయనకు తెలుసు. ఈ మనుషులు ఆ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలు మనకు ఉండే ఇంతకుముందు కదా. ఆ 10 ఆజ్ఞలు మనం ఫాలో చేయలేము కాబట్టి ఆయన వచ్చి ఆ శిల్వా కార్యం ద్వారా కొట్టవేసి మనకు ఇచ్చిన 2 ఆజ్ఞలు. ఏంటది? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 దాకా మనం చదివితే దానిలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏమని? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించుమని. ఇంకో ఆజ్ఞ ఏమండి? ప్రతి ఒక్కరికి తెలుసు, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించమని. కానీ నిన్ను వలెను నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఎట్లా ప్రేమించుకుంటున్నారు? మనమైతే సరేలే, ఇప్పుడు కొంచెం ఏజ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు యవనస్తులు మన మధ్యలో ఉన్నవారంటే వాళ్ళు ఓహో నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమంటే, ఇప్పుడు ఒక యవన బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఒక అబ్బాయి ఉన్నాడు, బైబిల్లోనే క్లియర్గా రాయబడి ఉంది కదా, అయితే నేను ప్రేమించవచ్చు ఒక అమ్మాయిని అని అలాంటి ప్రేమలో వెళ్ళిపోతాడు. దట్ ఈస్ నాట్ ద ట్రూ లవ్. ద ట్రూ లవ్ ఈజ్ ఓన్లీ ద వన్ అగాపే లవ్, దట్ ఈస్ ఫ్రమ్ గాడ్. యేసు ప్రభు తరపు నుంచి ఆయనలో ఉన్న ప్రేమ మనం ఎవ్వరు దాని ముందర పనికిరాము. కానీ ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలు మనం ఫాలో అయితే దేవుని పట్ల ప్రేమ చూపించడంలో
మనం నిజమైన ఆరాధన చేసినట్టు అయితే. సరేనా? మూడవది, దేవుని పట్ల విధేయత చూపించడం నిజమైన ఆరాధన. దేవుని పట్ల విధేయత చూపించడం అంటే, దేవుని పట్ల విధేయత చూపించడంలో బైబిల్లో పితృడు ఒక మాస్టర్ ఎవరు? అబ్రహాము కదా. విధేయత చూపించడంలో ఎవరు పితృడు? అబ్రహాం. అబ్రహాంకి పోల్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా విధేయత చూపించడంలో? ఉన్నారా? అయితే ఆయన ఏం చేసిండ్రు? ఆదికాండము 22 అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదివితే, అబ్రహాంకి దర్శనం వచ్చిన ఎంబడనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండగా ఆయన ఏం చేస్తాడు? ఇసాక్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా చేస్తాడు. కరెక్టా? ఇసాక్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా అయిపోతాడు, బలి ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఏం చేసిండు? దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన విధేయత చూపించి, ఆయన దేవుడు దర్శనం ఇచ్చిండు, నేను ఆయన ఆజ్ఞ ఫాలో చేయాలి, నేను ఖచ్చితంగా ఆయన మాట నెరవేర్చాలి. కాబట్టి ఆయన ఏం చేసిండు? ఆయన చిత్తానుసారంగా హీ డిడ్ నాట్ థింక్ ఎనీథింగ్. అదే ఒకవేళ మనం ఉంటేనా, దేవుడు మనకు కొన్ని ఏండ్ల తర్వాత ఒక కొడుకు ఇచ్చినాడు అనుకోండి, ఆయనకు బలిగా ఇవ్వమంటే ఒక దర్శనం మనకు వచ్చింది అనుకోండి, దర్శనంలో బలి ఇవ్వమని అడిగితే మనం ఏం చేస్తాము? ఇస్తామా బలి? అమ్మో ఏదో పీడకలా అనుకొని వదిలేస్తాము. లేదంటే దేవా కావాలంటే కానుక పెంచుకున్నది 10 బదులు 20% ఇస్తా, 30% ఇస్తా, కావాలంటే నా ప్రాపర్టీ రాసిస్తా, కావాలంటే నా దగ్గర ఎక్స్యూవీ బండి ఉంది, ఆ ఎక్స్యూవీ బండి నీకు ఇచ్చేస్తా, లేదంటే ఏదో ఒకటి అడుగుదేవా అదైనా ఇచ్చేస్తా, ఇన్ని ఏండ్ల తర్వాత నాకు కొడుకు ఇచ్చినావు, నేను ఎలా ఇవ్వగలుగుతానని మనం చెప్తాం కదా. కానీ ఆయన అట్లా అనలే. ఆయన ఏం చేసిండు? నిజంగా విధేయత చూపించినాడు. వాట్ గాడ్ హ్యాస్ సెడ్ హిమ్ హీ డిడ్ ఇట్. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆయన చేయడానికి సిద్ధంగా అయిండు, ఆయన రెడీ అయిపోయిండు. ఎందుకంటే ఆదికాండం 21:12 వచనంలో దేవుడు ఆయనకు వాగ్దానం ఏమిచ్చిండు? నీ సంతానం ద్వారా నీ కుటుంబం ఫలింపబడుతుందని. అయితే ఆయనకు తెలుసు, ఆదికాండం 21:12లో నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఒకవేళ నేను నా కొడుకుని ముక్కలుగా నరికి నా ఇంటికి రిటర్న్ గా వచ్చినా, దేవుడు ఖచ్చితంగా ఆయనకు అతికించి మళ్ళీ రిటర్న్ నా దగ్గర పంపిస్తాడని. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మగలిగిన దేవుడు మాట తప్పుతాడా? కాదు. కాబట్టి అబ్రహాం విధేయత చూపించినట్టు మనం కూడా మన డైలీ లైఫ్ లో మనకిచ్చిన వాక్యం ద్వారా, వాక్యం చదివి ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం కొనసాగుతూనే ఉండాలి. నాలుగవది, దేవుని చిత్తం చేయడం. దేవుని చిత్తం చేయడం నిజమైన ఆరాధన. ఫస్ట్గా ఏమన్నాను? దేవుని తెలుసుకోవడం నిజమైన ఆరాధన. రెండవది, దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన. మూడవది, దేవుని పట్ల విధేయత చూపించడం నిజమైన ఆరాధన. నాలుగవది, దేవుని చిత్తం చేయడం నిజమైన ఆరాధన. ఒకవేళ హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే దానిలో ఏం రాయబడి ఉందంటే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారు ఎట్లా ఉండాలి? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారుగా మనం ఉండాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? నీతిని స్వీకరించాలి, దుర్నీతిని ద్వేషించే వారుగా మనం ఉండాలి. కానీ మనం ఇప్పట్లో ఏం చేస్తున్నాము? దుర్నీతిని స్వీకరిస్తున్నాము, నీతిని మన నుంచి బయటకు పంపించేస్తున్నాం. మనలో నీతి ఉందా, దుర్నీతి ఉందా, అది మనం గమనించాలి సంగమా. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు, మన కోసం కార్యం చేసిన దేవుడు, మన పాపాల కోసం ఆయన బలి అయిన దేవుడు, ఆయన నీతి మనకిచ్చిన తర్వాత ఆయన నీతిని కూడా వద్దనుకొని దుర్నీతిని మన లైఫ్ లో తీసుకొని వస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? నిజమైన క్రైస్తవుడు ఎట్లా ఉండాలి? దుర్నీతిని మన నుంచి దూరంగా పెట్టి నీతిని మనలో తీసుకొని రావాలి. ఎలా అయితే మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చదివితే, వాళ్ళు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. సొలొమోను అక్కడ ఏం చేసిండు? ఆయన కోసం టెంపుల్ కట్టిండు.
ఆయన ఎవరి కోసం, ఆయన ఎవరి చిత్తంకు అనుసారంగా ఆయన నడిచిండు? దేవుని చిత్తానుసారంగా నడిచిండు. షద్రక్, మేషక్, అబద్దిగోల్, దానియేలు ప్రతి ఒక్కరు ఎవరి చిత్తానుసారంగా నడిచిండు? దేవుని చిత్తానుసారంగా నడిచిండు. ఇంకోటి, ఆరాధన అంటే ఈ పదం ఎక్కడి నుంచి మనం తీసుకొని వచ్చినాం? గ్రీక్ బైబిల్ నుంచి వచ్చింది. ఆరాధన అంటే గ్రీక్లో దాన్ని ప్రుస్కోనియో అని అంటాం. ఇంకో పదం దానిలో ఏముందంటే ఆరాధన బదులు లాట్రియా అని ఉపయోగిస్తాం. ప్రుస్కోనియో అంటే ఏమిటి? ప్రేమించిన వ్యక్తి పట్ల గౌరవం చూపించడం, దాన్ని ప్రుస్కోనియో అంటాం. ఏమంటాము? ప్రుస్కోనియో. ప్రుస్కోనియో అంటే ప్రేమించిన వ్యక్తి పట్ల గౌరవం చూపించడం. అంటే ప్రేమించిన వ్యక్తి పట్ల గౌరవం చూపించడం అంటే ఇప్పుడు మనం వ్యక్తి పట్ల గౌరవం చూపించాలా, లేదంటే దేవుని పట్ల గౌరవం చూపించాలా? దేవుని పట్ల. ఇంకోటి లాట్రియా అంటే ప్రేమించిన వ్యక్తి కొరకు మన జీవితాన్ని అర్పించడం. లాట్రియా మీన్స్ ప్రేమించిన వ్యక్తి కొరకు మన జీవితాన్ని అర్పించడం. అయితే మన జీవితాన్ని ఎవరిని అర్పించాలి? యేసుక్రీస్తుని అర్పించాలి. యేసుక్రీస్తు కోసం మనం అర్పించాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం, బలి త్యాగం ద్వారానే కదా మనం ఈరోజు. ఒకవేళ ఆ బలి త్యాగం కాకుంటే ధర్మశాస్త్ర ప్రకారం మన 10 ఆజ్ఞలు ఫాలో చేయగలుగుతుండేనా? మనం చేయగలిగిన వాళ్ళు చేతెత్తండి. నేనైతే ఎత్తలేను. బికాజ్ ఐ కాంట్. ఎందుకంటే దానిలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. దేవునికి అర్థమైంది వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి దేవుడు ఏం చేసిండు? ఆయన కుమారుడిని బలి త్యాగం కోసం రెడీ చేసిండు. ఇంకోటి, 5వది ఆరాధన అంటే దేవుని సువార్త ప్రకటించడంలో కూడా నిజమైన ఆరాధన ఉంది. దేవుని సువార్త ప్రకటించడంలో కూడా నిజమైన ఆరాధన ఉంది. ఓన్లీ పాస్టర్స్, ఓన్లీ బ్రదర్స్, ఓన్లీ బాబు, ఓన్లీ స్పీకర్స్ వాళ్ళందరిదే బాధ్యత కాదు. మీరు మధ్యలో ఎవరైతే కూర్చొని ఇక్కడ వింటున్నారో మీ ప్రతి ఒక్కరిది బాధ్యత ఉంది సువార్తని ప్రకటించడం. ఎందుకంటే సామర్య స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 4 నుంచి 42 వచనం దాకా మనం చదివితే, సామర్య స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండు? జీవజలం గురించి మాట్లాడిండు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడిండు కదా. మనకేమైనా అవసరమా? మనకు 10 మందిలే కావాలి, మనకు 1000 మందిలే కావాలి. కొందరు స్పీకర్స్కి అయితే ఎంత హైఫై అయిపోయిందంటే కొందరు ఫోన్ చేసి వాళ్ళకు పిలిచి కొంచెం సార్ వచ్చి ఇక్కడ వాక్యాన్ని బోధించండి అంటే ఆ స్పీకర్స్ ఎట్లా అంటారు? ఎంతమంది ఉన్నారు సార్ మీ సంఘంలో? సార్ 30 మంది. ఓ సారీ, 300 ఉంటే నేను వస్తా, లేదంటే రాలేను. అలాంటి స్పీకర్స్ కూడా తయారవుతున్నారు. దేవుడై ఉండి ఆయన ఒక సామర్య స్త్రీకి చెప్పినప్పుడు స్పీకర్స్ లాంటి మనము ఎంతమంది కోసం సిద్ధపాటు ఉండాలి? ఒక్కరున్నా చాలు. ఓన్లీ 1. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే, ఇప్పుడు మీరందరిలో ఎవరైనా చాలా మంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటారు, బస్సులో ట్రావెల్ చేస్తుంటారు, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటారు. ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ మధ్యలో ఈ ఫోన్స్ వచ్చేసి మన మధ్యలో ఫోన్లు వచ్చేసి ఏం జరుగుతున్నాయంటే ఆ ఫోన్ ద్వారా మనం టైంపాస్ చేస్తున్నాము. ట్రోల్స్ ఏం వస్తున్నాయి అది చూస్తున్నాము. కానీ పక్కలు కూర్చున్న వాళ్ళు రక్షణలో ఉన్నారా లేదా అది గమనించడం లేదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం ద్వారా మనం ఏం చేయాలి? ఒక్క ఆత్మ అయినా మనం సంపాదించాలి కదా. చనిపోయిన తర్వాత మనం దేవునికి మనం ముఖం చూపిస్తాము కదా. ఆత్మ సంపాదించడానికి మనం ఏం చేయాలి? దేవుని గురించి మనకు ఏం తెలుసో అది ప్రతి ఒక్క మాట ఆ సువార్త వాళ్ళకు ప్రకటించాలి. దేవుడు అయిన యేసు ప్రభు మన కోసం ఇంత త్యాగం చేసిన తర్వాత ఆయన సామర్య స్త్రీకి ఒక్కటి ఉన్నప్పుడు కూడా చెప్పిన తర్వాత ఆ సామర్య స్త్రీ ఏం చేసింది? పోయి ప్రతి ఒక్కరిని చెప్తే ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. వి విల్ నాట్ ఏమన్నారు వాళ్ళు అందరూ? అంటే ఏమన్నారంటే వి డోంట్ బిలీవ్ యూ అంటిల్, అంటే ఎప్పుడైతే మేము పోయి వింటామో చూస్తామో అప్పుడే మేము నమ్ముతామని అందరు వచ్చి ఆయన బోధ విన్న తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన నమ్మిండ్రు ప్రతి ఒక్కరు. కానీ దాని తర్వాత ఇప్పుడు అపోస్తలైన పౌలు దాంట్లో ఏం రాయబడి ఉంది? బైబిల్ ఏం ప్రకటిస్తుంది? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలని. చూడండి, వాళ్ళు చూసి నమ్మిండ్రు, మనం చూడక నమ్మడానికి మనకేం పోతుంది?
ఎవరైతే చూడలేక నమ్మి ఉన్నారో దేవుడు వాళ్ళకు ఏం ఇస్తున్నారు? పరలోక రాజ్యంలో స్థానం ఇస్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. రక్షణ ఏముంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్. రక్షణ అంటే చాలా మంది అది కూడా తెలియదు. రక్షణ అంటే బాప్తిజం అనుకుంటారు. దీనికోసం కూడా నెక్స్ట్ టైం వీలైనప్పుడు ఖచ్చితంగా దీని మీద కూడా ఈ టాపిక్ మాట్లాడతారు. రక్షణ అంటే ఏమిటని, సరేనా? లేదంటే ఇది తప్పుకుంటాము మనం. దేవుని సువార్త ప్రకటించడం కూడా నిజమైన ఆరాధన అన్నారు. కాబట్టి మీ బాధ్యత ఏంటి? ఇప్పటి నుంచి మీరు కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా మీ పక్కలో మీ జస్ట్ ఇప్పుడు మీరు కూర్చొని, ఇప్పుడు మొగోళ్ళే ఉన్నారు, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు సెంటర్ దగ్గర పోతారు, టీ కాఫీ తీసుకుంటారు. టీ కాఫీ తీసుకుంటుండగా మీరు జస్ట్ టైం పాస్ చేసే మాటలు మాట్లాడతారు. కానీ సువార్త ప్రకటించడానికి ఒక్కసారైనా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా? చేతెత్తుతారా? ఒక్కసారైనా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా? సువార్త ప్రకటించడానికి ఎవరైనా ట్రై చేశారా? ఎవరు లేరా మీ మధ్యలో? ఒక్కరేనా? ఇద్దరు, ముగ్గురు, 4 మెంబర్స్. పాస్టర్కి అయితే చెప్పడానికి అవసరం లేదు, ఆల్రెడీ ఆయన బోధ చెప్తూనే ఉంటాడు పాపం. చూడండి ఎంత సిగ్గుకరమైన విషయం మనలో. మనం క్రైస్తవులు ఉండి కూడా మనం సువార్తని ప్రకటిస్తలేమంటే రేపటికి చనిపోయిన తర్వాత మన దేవుని దగ్గర మనం ఏం మొహం ఉంది మనది చూపించుకోవడానికి? అది ఆలోచించాలి. ఆరాధన అంటే ఏమిటి? సువార్త ప్రకటించడం కూడా ఒక నిజమైన ఆరాధన. 6వది దేవుని గణపరచడం నిజమైన ఆరాధన. ఎవరైనా మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతారా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. చూడండి ఈ వాక్యంలో ఏం రాయబడి ఉన్నది? వాక్య భాగం చదివిన వాళ్ళు ఇంకోసారి చదవండి, మీరందరు చదవండి. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక, ఒక గమనిక లాగా ఉంది. చూడండి, ఈ ప్రజలు పెదవులతో గణపరుచుతున్నారు కానీ వాళ్ళ హృదయంలో నేను లేనను. అంటే ఇప్పుడే ఇంతకు ముందే అన్న, ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోతున్నారు. బాడీ ప్రెసెంట్ ఉంది, మైండ్ అబ్సెంట్ ఉంది. ఆరాధన కోసం వచ్చి కూర్చుంటారు, దేవుని గణపరచడానికి ఇక్కడ కూర్చుంటారు, కూర్చున్నట్టు నటిస్తారు, నటించి డైరెక్ట్ గా యాక్టింగ్ లాగా వెళ్ళిపోతారు. ఒకవేళ మీ మధ్యలో ఏదైనా ఫేవరెట్ మీకు నచ్చిన మినిస్టర్ అయినా ఉండండి, చంద్రబాబు అనుకోండి, లేదంటే జగన్ అనుకోండి, లేదంటే ఎవరైనా మీకు నచ్చిన మినిస్టర్ మీ దగ్గర వస్తే మీరు ఏం చేస్తారండి? యూ విల్ గో అండ్ ట్రై టు టాక్ టు హిమ్. మీరు ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడాలని, ఆయన సంభాషించాలని అనుకుంటారు కదా. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఎందుకు లేదు, దేవుడు అంటే ఇంత చిలక అయిపోయిందా మీ అందరికీ? ఆలోచించాలి. దేవుని గణపరచడానికి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మీ హృదయంలో కూడా దేవుడు ఉండాలి, కానీ జస్ట్ బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ కాదు. The things which we are doing wrong in this today's world అంటే ఆల్ఫాబెట్స్ లో ABCD ప్రతి ఒక్కరికి తెలుసా? ABCD. A for all, B for ball, C for call, D for doll. ఓకే, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. A for all తీసుకుందాం, B for birth తీసుకుందాం, D for death తీసుకుందాం. బర్త్ ఇంకా డెత్ మీ చేతిలో ఉందా? మీ చేతిలో ఉందా బర్త్ ఇంకా డెత్? ఎవరైనా చేతిలో ఉందా? నా చేతిలో ఉందా? పాస్టర్ గారి చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? ఆల్ బర్త్ అండ్ డెత్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ లార్డ్. ఎవరి చేతిలో ఉంది? మన పుట్టుక, మన చావు ఆయన చేతిలో ఉంది. కానీ బర్త్ అండ్ డెత్ మధ్యలో ఏదైతే సి ఉందో అది ఎవరి చేతిలో ఉంది? అది మన చేతిలో ఉంది. బికాస్ సి ఫర్ చాయిస్. నేనైతే గర్వంగా చెప్తాను, చాలా మంది
చాలా సంఘాల్లో పోయి బోధించేటప్పుడు యు ఆల్ ఆర్ బై ఛాన్స్ ఇన్ క్రిస్టియానిటీ బట్ ఐఎమ్ బై చాయిస్ ఇన్ క్రిస్టియానిటీ. దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుణ్ణి నమ్మాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను, దేవుణ్ణి ఫాలో అయ్యి ఆయన ఘనపరిచే కార్యం చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ఘనపరిచే కార్యం అంటే ఏంటి సార్? 2 బాటిల్స్ మీ పక్కలో ఉంటాయి, అది తీసుకొని రండి. లైటర్, క్యాండిల్. ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. ఇప్పుడే అన్నా కదా, మీ పెదవులతో మీరు దేవుణ్ణి గణపరుస్తున్నారు కానీ మీ హృదయంలో దేవుడు అనేది లేడు. ఆన్ అవుతుందా సార్? అన్ని నడుస్తాయి, ఏదైనా నడుస్తాయి. సార్ ఇది ఏంటి సార్? సార్ ఏంటి సార్? అందరికీ కనిపిస్తుందా? అందరికీ కనిపిస్తుందా? ఓకే సార్, ఇది పట్టుకోండి సార్, ఒక్క నిమిషం. సార్ ఇదేంటి సార్? దిస్ ఈజ్ ఆల్సో ఏ వాటర్ బాటిల్. దిస్ ఈజ్ ఆల్సో ఏ వాటర్ బాటిల్. ఓకే, వీళ్ళిద్దరిని మనం ఏమనుకుందాం కాసేపటి కోసం, ఈయన కూడా ఒక క్రైస్తవుడు, ఈయన కూడా ఒక క్రైస్తవుడు. ఓకే, ఈయన కూడా ఆరాధనలో ఈజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ఆరాధన కోసం ఈయన కూడా వచ్చి కూర్చుంటున్నాడు, ఈయన కూడా వచ్చి కూర్చుంటున్నాడు. కానీ ఈయన పాటలు భలే పాడుతున్నాడు, సౌండ్ వస్తున్నాయి పాటల్లో. సౌండ్ వస్తుందా సార్? వస్తుందా? వావ్, గ్రేట్ క్రిస్టియన్ కదా. ఈయన కూడా పాడుతున్నాడు, ఈయన కూడా పాడుతున్నాడు. సౌండ్ వస్తుందా? రాలేదా? ఓకే, ఈయన సౌండ్ భయంకరంగా వస్తుంది. అంటే అందరి ముందర కూర్చొని దేవుణ్ణి గట్టిగా ఆరాధిస్తున్నాడు, పెదవులతో ఘనపరుస్తున్నాడు కానీ హృదయంలో దేవుడు లేడు. ఇక్కడ పెదవులతో కూడా ఘనపరుస్తున్నాడు కానీ ఆయన హృదయంలో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయంతో పాడుతున్నాడు. ఇక్కడ సౌండ్ బాక్స్లు ఎక్కువ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎల్ఈడి స్టార్స్ ఉన్నారా? ఎల్ఈడి పాస్టర్లు ఉన్నారా? తెలుసా ఎల్ఈడి పాస్టర్లు అంటే? ఎల్ఈడి పాస్టర్లు అంటే ఎవరు? ఎక్కడో ఉండి చిన్న గ్రామాల్లో ఎల్ఈడి పెద్ద స్క్రీన్స్ పెట్టుకొని వాక్యాన్ని బోధిస్తారు. ఇప్పుడు ఇక్కడ వాక్యం బోధించేటప్పుడు పాస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు కదా, మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాస్టర్ దగ్గర వస్తారు, మీ సమస్య అని చెప్తారు, ప్రేయర్ చేయించుకుంటారు. ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ దగ్గర మీరు పోయి ప్రేయర్ చేయించుకోగలుగుతారా? ఇక్కడ ఎల్ఈడి పాస్టర్, వావ్, హీ సింగింగ్ అ లాట్, చాలా ఉంది. ఇక్కడ మన పాస్టర్ గారు సంఘంని నడిపిస్తున్నారు. ఈయనలో ఏముంది? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపింపు ఉంది. ఈయన ఆదివారం క్రైస్తవుడు, సండే రోజు వస్తున్నాడు, దాని తర్వాత మర్చిపోతున్నాడు. సరేలే, ఇప్పుడు ఈయన శోధనలు ఈయనకు వస్తే ఈయన తట్టుకోగలుగుతాడా? చూద్దాం సార్. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, సరేనా? ఇద్దరు చనిపోయిన తర్వాత ఒక్క నిమిషం సార్, ఫస్ట్ లెట్ అవర్ మెయిన్ పాస్టర్ గో. ఈ పాస్టర్ గారు ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపింపు ఉంది, ఈయనకు అగ్నిగుండంలో వేసినాం. సరేలే, ఇప్పుడు అగ్నిగుండం కూడా వద్దు, చనిపోలేదు అనుకోండి, శోధనలు అనుకోండి. శోధనలు తట్టుకుంటున్నాడా? అప్పులు తట్టుకుంటున్నాడా? దూషించిన మాటలు తట్టుకుంటున్నాడా? అవమానాలు తట్టుకుంటున్నాడా? అన్ని కష్టాలు నష్టాలు తట్టుకుంటున్నాడా? సాతాన్ తంత్రాలు తట్టుకుంటున్నాడా? ఏమైనా అవుతుందా? అయిందా ఏమైనా? జస్ట్ నల్లపడిండు, ఇట్లా చేస్తే ఇది కూడా వెళ్ళిపోయింది. ఏమంటే ఇది ప్రార్థన ద్వారా ఇది కూడా మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ స్థిరంగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు వచ్చిండు మన ఎల్ఈడి పాస్టర్. శోధనలు చూద్దాం, శోధనలకి పడిపోతాడా ఉంటాడా? శోధనలు వచ్చినాయి, అప్పులు వచ్చినాయి, సాతాన్ తంత్రాలు వచ్చినాయి, చెడ్డ క్రియలు ఉన్నాయి. ఈయన ఎవరిని ఇక్కడ ఈయన ఆరాధన చేస్తుంటే, సార్ కొంచెం పైకి తీసుకుని రండి, ఇది ఈయన ఆరాధన చేస్తుంటే ఎవరికి ఘనత వస్తుంది? ఇక్కడ
పాస్టర్ గారికి ఘనత వస్తుంది. ఇక్కడ కాలిపోతున్నాడు ఈయన. ఇక్కడ ఫ్యాన్ ఆన్ ఉన్నందుకు చూడండి, ఈయన కాలిపోతున్నాడు. ఇక్కడ ఈ పాస్టర్ కాలిపోలేదు, ఈ పాస్టర్ కాలిపోతున్నాడు. ఎవరు తట్టుకున్నాడు? ఎవరు తట్టుకున్నారు? ఎవరైతే ఎవరి హృదయంలో వాక్యం ఉందో, ఎవరైతే నిజంగా ఆరాధనలో కూర్చొని హృదయపూర్వకంగా ఆరాధనలో పాల్గొని ఉన్నాడో ఆయన తట్టుకున్నాడు. ఇక్కడ తట్టుకున్నాడా? మెల్లమెల్లగా మెల్ట్ అవుతుండగా కాలిపోతున్నాడు. ఎల్ఈడి పాస్టర్ కాలిపోతున్నాడు, స్థిరంగా ఉన్న పాస్టర్ నిలబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనకు ఎలాంటి క్రైస్తవుడిగా మనం ఉండాలి? ఇలా క్రైస్తవుడిగా మనం బతకాలని అనుకుంటున్నామా? లేదంటే ఇలాంటి క్రైస్తవుడిగా మనం ఉండాలని అనుకుంటున్నారా? ఎలాంటి క్రైస్తవుడిగా మీరు ఉండాలని అనుకుంటున్నారు? ఎలాంటి క్రైస్తవుడిగా మీరు ఉండాలని అనుకుంటున్నారు సార్? గట్టిగా ఇదేనా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని గణపరచడానికి కయీను ఇంకా ఆబేల్ గురించి మీరు చాలా మంది వినే ఉంటారు. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చూస్తే కయీను ఇంకా ఆబేల్లో ఎవరు అర్పణ స్వీకరించినాడు దేవుడు? ఆబేల్ అర్పణ. ఎందుకు? ఆయన ఏం చేసిండు? ద బెస్ట్ ఇచ్చిండు. ఆయన ఏం చేసిండు? శ్రేష్టమైనది ఇచ్చిండు. మిగిలిపోయిన దాని నుంచి ఇయ్యలేదు. ఏది ఇచ్చిండు? శ్రేష్టమైనది. అంటే he has given the best to the God. He has given the best sacrifice to the God. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే, ఒక సంఘంలో, ఇది నిజమైన కథ, నిజమైన స్టోరీ విచ్ ఐ హ్యావ్, అంటే నాకు తెలిసిన స్టోరీ గురించి మీకు అంటున్నాను. ఒక సంఘంలో ఏం జరిగిందంటే, పాస్టర్ గారు బోధిస్తుండగా సంఘంలో జరుగుతున్న ఆర్థిక సమస్యల గురించి, ఆర్థిక సమస్యలు అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ కదా, ఎస్ ఐమ్ రైట్, ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుతుంటే, మన సంఘం చాలా ఆర్థిక సమస్యల నుంచి వెళ్తుంది కాబట్టి ఎవరికి ఎంత వీలైతుందో అంత మీరు సహాయం చేయండి అని అంటారు. మీకు ఏది మీకు బెస్ట్ అనిపిస్తే అది మీరు ఇవ్వండి అని అంటారు. అయితే ఒక అబ్బాయి, రెడ్ టీషర్ట్ అబ్బాయి ఉన్నాడా? కొంచెం లేవు బాబు. అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి అనిపించింది, అరే సార్ అడిగిండ్రు కదా, థ్యాంక్ యూ మసిద్దాం, సార్ చెప్పిండ్రు కదా, సరేలే నేను సహాయం చేస్తా అని ఆయనకు ఆలోచన మొదలైంది. ఆయన ఏం చేసిండు? పాస్టర్ దగ్గర వచ్చిండు. పాస్టర్ దగ్గర వచ్చి టక అని చెక్ రాసి 500 చెక్ రాసి ఇచ్చిండు. సార్ దిస్ ఈస్ ద బెస్ట్ ఐఎమ్ గివింగ్ టు యూ అని చెప్తాడు. మళ్ళీ అడుగుతాడు పాస్టర్ని, సార్ ఇది బెస్టేనా సార్? అయితే పాస్టర్ గారు అంటారు, మీకు బెస్ట్ అనిపిస్తే అది బెస్టే అంటే. ఏమంటారు? ఒకవేళ మీకు బెస్ట్ అనిపిస్తే అది బెస్ట్ అంటారు. ఆయనకి ఏమర్థమవుతుంది? చెక్ రిటర్న్ తీసుకొని మళ్ళీ జేబులో పెట్టుకుంటాడు. నెక్స్ట్ సర్వీస్ అటెండ్ చేస్తాడు. నెక్స్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత 5000 చెక్ రాసిస్తాడు. సార్ పాస్టర్ గారు ఇది ద బెస్ట్ అనుకుంటున్నాను, ఇది బెస్టేనా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు, మీకు బెస్ట్ అనిపిస్తే అది బెస్టే సార్ అంటారు. మళ్ళీ ఆయనకి ఏదో క్లిక్ అవుతుంది, మళ్ళీ తీసుకుంటాడు, మళ్ళీ జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. మూడో ప్రసంగంకి వస్తాడు. ద థర్డ్ సండే వెన్ హీ కమ్స్ బ్యాక్, అప్పుడు ఆయనకు ఏం జరుగుతుందంటే దగ్గర 51,000 ఆయనది 51,000 ఆయనది మొదటి జీతం వస్తుంది. అయితే ఆయన వచ్చిన మొదటి జీతం అంటే ఆయన అప్పుడే జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ జీతం ఆయన ఏం చేసిండు? నెక్స్ట్ సండే వచ్చినప్పుడు పాస్టర్ దగ్గర వచ్చిండు, 50,000 చెక్ రాసి ఇచ్చిండు. రాసి ఇచ్చి, సార్ దిస్ వాజ్ మై ఫస్ట్ సాలరీ, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ ఫార్ ద లార్డ్ టు యువర్ హ్యాండ్స్ అని ఇచ్చేస్తాడు. ఆయన ఏమనుకున్నాడు? ఫస్ట్ 500 అనుకున్నాడు, ఆయనకు బెస్ట్ అనిపించలేదు, ఆయనకే సంతోషం లేదు. మళ్ళీ 5,000 తీసుకొని వచ్చిండు, ఆయనకే సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు జీతం వచ్చిందో ఆ 50,000 చెక్ రాసి పాస్టర్ గారి చేతికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత, సార్ ఇప్పుడు ద బెస్ట్ అంటే, ఇప్పుడు కూడా మీకు బెస్ట్ అనిపిస్తే అది బెస్ట్ అంటే, ఆయన ఒకటే అంటారు, సార్
దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ బికాస్ ఎస్టర్డే ఐ హావ్ గాట్ ద సాలరీ. నిన్ననే నాకు ఈ సాలరీ వచ్చింది కాబట్టి ఇది నాకు బెస్ట్ అనిపించింది, నేను దేవునికి సమర్పిస్తున్నా అని ఇచ్చేస్తాను. చూడండి, ఆయన దేవుని గణపరచడానికి ఆయన ఏం చేసిండు? 50,000కి చెక్ ఇచ్చిండు. దేవుడు ఏం చేసిండు? ఆయన జీవితంలో ఘనత ఇవ్వడానికి ఏం చేసిండంటే అది కూడా మీకు చెప్తాను. 2 months కూడా కాలేదు, దేవుడు ఏం చేసిండంటే విత్ ఇన్ 2 months హీ గాట్ ద ప్రమోషన్. ఆ 2 months లోనే ఆయనకు శాలరీ వచ్చేసి 1,30,000 వచ్చింది. చూడండి, దేవుని కొరకు ఆయన నిలబడిండు. దేవుడు ఏం చేసిండు? ఆయనకు గణపరచడానికి దేవుడు డైరెక్ట్ ఆయన జీతం 50,000 నుంచి డైరెక్ట్ ఎంత చేసిండు? ఇప్పుడు 1,30,000 చేస్తే ఇప్పుడు 1,30,000కి దశమో భాగం అంటే ఎంత అవుతుంది? 13,000 అవుతుంది కదా. కానీ ఆయన ఏం చేసిండు తెలుసా? దేవుడు నాకు ఘనత ఇచ్చిండు కాబట్టి ఇది ఉన్న పైన 30,000 ప్రతి నెల దేవుని కార్యం కోసమే చర్చ్కి ఇవ్వడం మొదలుపెట్టింది. చూడండి, వెన్ యూ గివ్ ద బెస్ట్ టు ద లార్డ్ సీస్, అండ్ వెన్ హీ సీస్ అండ్ వెన్ హీ అబ్జర్వ్స్, అంటే ఎప్పుడైతే దేవుని దృష్టి నీ మీద పడిందో నువ్వు ఎంత హెచ్చింపబడతావు నీకే తెలియదు. ఆయన ఇచ్చిన ఘనత ద్వారానే యూ విల్ రీచ్ ద పీక్స్. యూ విల్ రీచ్ ద పీక్స్ అంటే మీరు ఒక స్థాయికి వెళ్ళిపోతారు. దేవుడే హెచ్చిస్తాడు మిమ్మల్ని. మీ కార్యం ద్వారా కాదు, దేవుడు మీ హృదయాన్ని చూసిండు. ఏం చూసిండు? హృదయపూర్వకంగా నువ్వు నన్ను గణపరచడానికి నువ్వు నాకు అర్పించినావు కాబట్టి నువ్వు గణపరచాలి నా కొడుక అని ఆయన ఏం చేసిండు? డైరెక్ట్ 1,30,000 ప్రతి నెల. అంటే అది అప్పట్లో నేను విన్న మాట. ఇప్పుడు ఆయన ఎంత ఉంది ఆయనది కానీ మనకు తెలియదు. అప్పట్లో ఆయన విన్న మాట కాబట్టి ఇప్పుడు మీ మధ్యలో చెప్తాను. ఆయన ఏం చేసిండు? దేవుని గణపరచడానికి. కాబట్టి నేను ఇప్పుడు ఏమన్నాను? దేవుని గణపరచడం కూడా ఒకటి నిజమైన ఆరాధన. 7వది దేవుని మహిమ పరిచే క్రియలు చేయడం నిజమైన ఆరాధన. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దేవుని మహిమ పరిచే క్రియలు చేయడం నిజమైన ఆరాధన. దేవుని మహిమ పరిచే క్రియలు చేయడం అంటే ఎలా చేస్తారండి? ఎలా చేస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారానే చెప్పాలంటే, యవనంలో ఉన్న పిల్లలు ఎవరైతే యవనస్తులు ఉంటారో వాళ్ళు యవన కాలంలో ఒకవేళ చెడు వైపు పోకుండా చర్చ్ ప్రెమిసెస్ లో అటెండ్ అయ్యి చర్చ్ లో సంఘంలో పాల్గొని సంఘంకి ఏదైతే అవసరం ఉందో సంఘం కోసం నిలబడి సంఘంలో వాక్యంలో బలపడి వాళ్ళు కూడా సువార్త ప్రకటించడానికి మొదలు పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఆయనని హెచ్చిస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మహిమ పరచ క్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? యవనస్తుడు రెడీ అయిపోతే దేవుడు ఏం చేస్తాడు? చిన్న ఏజ్ లోనే అబ్బాయి ప్రతి ఒక్కటి ఏదైతే ఆయనకు అవసరం ఉందో, కొందరు ఈ సమయంలోనే యవనంలోనే విత్ ఇన్ 20s అంటే 15s నుంచి 30 ఏజ్ మధ్యలో చెడిపోయిన యవనస్తులు చాలా మంది ఉన్నారు మన క్రైస్తవుల్లో. ఒకవేళ అదే సమయంలో వాళ్ళు చెడిపోకుండా దేవుని కార్యం కోసం ముందరికి వచ్చి దేవుని కార్యం చేస్తుండపోతే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని హెచ్చిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఇంకో స్టోరీ ఉంది పుజారి గారి. అది రియల్ స్టోరీ. దిస్ హ్యావ్ బిన్ కొన్ని ఏండ్ల క్రితం జరిగిన స్టోరీ ఇది. ఒక్కసారి ఏం జరిగిందంటే, మన పాస్టర్ ఉన్నారా, మన పాస్టర్ లాంటి ఒక పాస్టర్, ఆయనకి ఏమంటే సువార్త ప్రకటించడం చాలా ఇష్టమైనది. సువార్త ప్రకటించడం, ఆత్మల్ని సంపాదించడం. ఆయన ఏమంటే, ఒకవేళ నేను చనిపోయి నా దేవుడు ముందరికి పోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తే నువ్వేం సంపాదించినావు నా కోసం, ఒక్క ఆత్మ అయినా తీసుకొని వచ్చినావు అంటే బిల్డింగ్ అడగడు, ఎక్స్యూవీ అడగడు, నీకు ఏది చర్చ్ అడగడు, ఏది అడగడు, ఎన్ని ఆత్మలు సంపాదించినావు అని అడుగుతాడు. అదే కదా ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మనం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ ఏర్పాట్లో మనం ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేసిండ్రు? పాస్టర్ గారు అప్పట్లో కొన్ని ఏండ్లు బిఫోర్ అంటే ఐ థింక్ 50-60 years బిఫోర్ మాట ఇది. అప్పట్లో ఏం జరిగిందంటే సైకిల్ ఉండే, ఆయన దగ్గర సైకిల్ ఉంటే పొద్దున 6 o'clockకి ఆయన లేచి సువార్త ప్రకటించడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పోయి సువార్త ప్రకటిస్తుండే, దేవుని గురించి వాక్యాన్ని బోధిస్తుండే. అంటే రక్షణ వైపు తీసుకొని రావాలని పాస్టర్ గారిది ఆలోచన. అయితే ఒక పుజారి గారు తగ్గుతారు, సడన్ గా ఆయనకు కదిలినప్పుడు అంటే కలుస్తారు. పుజారి గారు కలుస్తారు. పుజారి గారి పని ఏంటంటే, ఆయన పుజారి ఒక మందిరానికి పుజారి ఆయన. ఇంకోటి ఫ్రీ టైంలో ఆయన బొమ్మలు రాస్తుంటారు, అంటే పెయింటింగ్స్ చేస్తుంటారు. అయితే సడన్ గా వీళ్ళిద్దరు తగులుకుంటారు ఒకరిని ఒకరు.
తగులుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో డిబేట్ జరుగుతుంది. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప. క్రైస్తవులకి ఉన్న గుణం ఏమంటే నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప కాదు, తగ్గించుకొని మాట్లాడతారు. అయితే ఆ పాస్టర్ తగ్గించుకుంటూ ఆయన తగ్గించుకొని దేవుడిని హెచ్చించడం మొదలుపెట్టిండు. దేవుడిని ఎప్పుడైతే హెచ్చించడం మొదలుపెట్టిండ్రో ఆయనకు వాక్యం అర్థమైంది, సువార్త అర్థమై, యేసు ప్రభుది శిలువ కార్యం అర్థమై పుజారి గారు ఏం చెప్పిండ్రు, నాకు ఇప్పటిదాకా తెలియదు సార్, మీ దేవుడే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే లోక రక్షకుడు అని నాకు ఇప్పటిదాకా తెలియదు సార్ అని పాస్టర్ దగ్గర లొంగిపోతాడు. లొంగిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఈ బైబిల్ తీసుకుని ఆయన చేతికి ఇచ్చి బైబిల్ చదవండి సార్ పర్లేదు అంటారు. అయితే ఆయన ఏమంటారు, పాస్టర్ గారు పోతుండగా మళ్ళీ ఆపుతారు పుజారి గారు ఒక్క నిమిషం ఆగండి, చదివేటప్పుడు మొట్టమొదటిగా మీరు కొత్త నిబంధన స్టార్ట్ చేయండి అంటారు. ఎందుకంటే యేసు ప్రభు శిల్వా కార్యం గురించి దానిలోనే ఎక్కువ రాయబడి ఉన్నది. ఇప్పుడు పాత నిబంధన ఆయన ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు చదవాలని ఆయన ఏం చేసిండ్రు, కొత్త నిబంధన ఫస్ట్ మొదలు పెట్టండి అంటారు. ఆయన కొత్త నిబంధన మొదలు పెడతారు. మొదలు పెట్టిన వారం లోపలనే కొత్త నిబంధన చదివేస్తారు మొత్తానికి పుజారి గారు. చదివిన తర్వాత మళ్ళీ పాస్టర్ దగ్గర వచ్చి మాట్లాడి బాప్టిజం తీసుకొని ఆయనతో పాటు సువార్త పని మొదలుపెట్టి ఆయన ఏం చేస్తారు, ఆయన వేరే గ్రామాలకి పోతే ఈ పుజారి గారు వేరే గ్రామాలకి పోవడం మొదలు పెడతారు. అయితే పుజారి గారు రక్షింపబడిన తర్వాత ఒక 3 నెలల తర్వాత 3 నెలల దాకా ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పోయి సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత వచ్చేటప్పుడు ఆయన పొద్దున 6 o'clockకి పోయి సాయంత్రం 7 o'clockకి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆయనకు ఆ పుజారి గారికి ఒక కొడుకు ఒక భార్య. అయితే ఆ పుజారి గారు వచ్చిన తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఇద్దరిని కూర్చొని తినేటప్పుడు కూడా పాస్టర్ గా మన పుజారి గారు ఏం చేస్తుండే, ఆయనను వాక్యాన్ని అందిస్తుండే. ఎవరిని, వాళ్ళ కొడుకుని వాళ్ళ భార్యని. అయితే వాళ్ళ కొడుకు ఎట్లా అంటే హీ వాస్ టోటలీ వెరీ షార్ప్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. ఆ పుజారి గారు కొడుకు చాలా ఇంటెలిజెంట్. అయితే ఆయన గమనిస్తూనే ఉండే. 3 months తర్వాత ఒక ఘటన జరుగుతుంది. ఏమంటే ఒక లారీ గుద్దేసి వచ్చేటప్పుడు ఒక లారీ గుద్దేసిన వెంబడే పుజారి గారు సడన్ గా చనిపోతారు. రోడ్కి అవతల సైడ్ కొంతమంది యువనస్తులు ఉంటారు. ఆ యువనస్తులు ఏం చేస్తారంటే ఆ పుజారి గారు మన ఊర వాళ్ళే కదా, పదా మనం తీసుకొని పోదామని ఆ పుజారి గారి దగ్గర వస్తే, ఇప్పుడే సార్ మోకాల్ ప్రార్థన గురించి అన్నారు కదా, ఆ చివరి క్షణంలో కూడా లైఫ్ లో ఉన్న లాస్ట్ చివరి క్షణంలో కూడా ఆ యాక్సిడెంట్ టైంలో కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆయన ట్రై చేసి మోకాల మీద కూర్చొని ప్రార్థిస్తుండగా ఏం ప్రార్థించినారు తెలుసా, దేవా ఒకవేళ నీ చిత్తమైతే ఈరోజు నువ్వు నన్ను తీసుకుంటావో లేదో నాకు తెలియదు, ఒకవేళ నిజంగా నువ్వు నన్ను తీసుకొని పోతున్నావు అంటే, నా ప్రాణం నా దేహాన్ని వదిలేస్తుందంటే నా భార్యని నా కొడుకుని నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను, నువ్వే నా భార్యని నా కొడుకుని చూసుకోవాలని మనవి చేస్తుంది. ఎవరి దగ్గర, దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ఊరికే వదిలాడు కదా. అట్లా చెప్తుండగానే ఆ పుజారి గారు చనిపోతారు. ఆ యువనస్తులు చూసి ఆయన దేహాన్ని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు దగ్గర తీసుకుపోయి అప్పగించిన తర్వాత వాళ్ళ భార్య గట్టిగా ఇట్లా కొట్టుకుంటూ ఏడ్చుకుంటుంది. అది అయ్యా చూసినావా, మన దేవుడే గొప్ప దేవుడు, చూడు నువ్వు యేసు ప్రభుని నమ్మినావు కదా, ఏమైంది చూడు, ఆయన తనకు తానే శిలువ మీద ఆయన ఏం చేసిండు, కార్యం చేసిండు అని నువ్వు అన్నావు, ఆయనకే రక్షించలేకపోయాడు, నిన్ను ఏం రక్షిస్తాడు దేవా అయ్యా అని అట్లా వాళ్ళ భర్త దగ్గర ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. చూడు నేను వద్దంటే కూడా నమ్మినావు, చూడు నేను వద్దంటే కూడా యేసు ప్రభు కోసం ఇంత తిప్పలు పడినావు, సువార్తని ప్రకటించినావు, ఈ రోజు నువ్వు నీ దేహాన్ని ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరున్నారని అడుగుతుంది. దేహాన్ని అడిగేటప్పుడు ఇప్పుడు ఒకవేళ ఆమె వేదన నిజమా, ఆమె వేదన కరెక్టా కాదా చెప్పండి. 3 నెలల్లోనే దేవుడికి నమ్మిన తర్వాత, నిజమైన దేవుడు తెలుసుకున్న తర్వాత ఆయన చనిపోతే ఆమె మనవి, ఆమె వేదన కరెక్టా కాదా చెప్పండి సార్. ఆమె ఏడుస్తుండగానే ఆమె లోకరీతిగా మనం ఆలోచిస్తే షీ ఈజ్ రైట్, బట్ లైక్ అ క్రిస్టియన్ ఇఫ్ ఆలోచిస్తే, ఒకవేళ నిజమైన క్రైస్తవుడిగా మనం ఆలోచిస్తే చనిపోయినా పర్లేదు దేవుడు ఉన్నాడు అని అనుకుంటాం. లోకరీతిగా మనం ఆలోచిస్తే షీ ఈజ్ రైట్.
She is not wrong. But as a Christian, if we think she is wrong, because God is there for her, దేవుడు ఆమె కోసం కూడా ఏదో ఒక అద్భుతం చేస్తాడు. తర్వాత దేహంకి తీసుకుపోయి సమాధి చేసిన తర్వాత వస్తారు. 2 daysలోనే దినం అయిపోతుంది. దినం అయిపోయిన ఎంబడినే అదే గ్రామంకి కొన్ని ఒక 2-3 kilometers లోపల్లోనే ఒక పెద్ద మహాసభ ఏర్పాటవుతుంది. ఆ మహాసభలో దగ్గర 50-60 సంఘాలకి చెందిన ప్రతి ఒక పెద్ద పెద్ద పాస్టర్లు ఆ మహాసభల్లో పాల్గొంటారు. వచ్చి మహాసభలు జరుగుతుండగా దగ్గర 5,000 నుంచి 10,000 మంది జనాభా కూర్చొని వీళ్ళు ప్రకటిస్తున్న సువార్త వీళ్ళు వింటూనే ఉంటారు. వీళ్ళు చేస్తున్న ప్రసంగం వాళ్ళు వింటూనే ఉంటారు. ఎవరు? ప్రతి ఒక్క జనాభా దగ్గర 5,000 to 10,000 మెంబర్స్ ఉన్నారు కదా, అక్కడ ప్రతి ఒక్కరు వింటూనే ఉంటారు. కానీ ఎక్కడైతే దేవుడు కార్యం నడుస్తుంటాడో ఖచ్చితంగా సాతాన్ నా కొడుకు వస్తాడు. ఎవరు వస్తాడు? సాతాన్ ఖచ్చితంగా దూడతాడు. ఎందుకంటే ఆయనకు ఆపాలని ఉంటది కదా. వచ్చిండు ఒకడు 50-60 మంది, దీనికన్నా పెద్ద స్టేజ్ ఏర్పాటు. 50-60 పెద్ద సంఘాలకి చెందిన పెద్ద పాస్టర్లు ఉన్నారు, ప్రసంగం చేస్తున్నారు. లేచిండు ఒకడు అపవాది, సార్ మీ చెప్తున్న ప్రసంగం, మీరు చెప్తున్న దేవుని గురించి, ఒకవేళ మీ దేవుడే నిజమైన దేవుడైతే, యేసు ప్రభునే లోక రక్షకుడైతే, నేను అడిగే 3 ప్రశ్నలకి మీరు జవాబు ఇవ్వండి సార్ అంటారు. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ అంటారు పాస్టర్ గారు. మన పాస్టర్లు ఏమన్నా తక్కువ అంటారా? కాదు కదా. రెడీ, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ అంటారు. వచ్చేస్తాడు. ఆయన ఎవరు? బ్రాహ్మణ్ కుటుంబంకి చెందిన వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు. అయితే ఆయన వస్తాడు, స్టేజ్ ఎక్కుతాడు, పాస్టర్ పక్కలో వేసుకుని దర్జాగా కూర్చుంటాడు. నాకున్న 3 ప్రశ్నలకి మీరు జవాబు ఇవ్వండి, నేను కూడా మీ దేవుణ్ణి నమ్ముకుంటాను అంటాడు. అవునా సార్? సరే, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అంటాడు. మీ మొదటి ప్రశ్న అడగండి అంటాడు. మొదటి ప్రశ్న, దేవుడు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడని అంటే, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని అడుగుతాడు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన కూడా పాస్టర్ గారు ఒక సమాధానం ఇవ్వడానికి ఏం చెప్తారంటే, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సృష్టిని సృష్టించినాడు కాబట్టి ఆయన ఇప్పుడు సృష్టిని నడిపిస్తున్నాడని అంటాడు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్ అంటాడు. అమ్మో, వీళ్ళందరి మధ్యలో మన పరువు తీసేలా ఉన్నాడే పాస్టర్ గారు లోపల అనుకున్నాడు. సరే సార్, మీ 2వ ప్రశ్న అడగండి. దేవుడు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడని అడుగుతాడు. ఏం సార్ తిక్క ప్రశ్నలు అడుగుతారని పాస్టర్ గారు అంట. అయినా కూడా ఇంకో పాస్టర్ గారు అంటారు, సార్ ఆయన సృష్టిని సృష్టించిన సృష్టికర్త కాబట్టి సృష్టి మొత్తాన్ని చూస్తున్నాడు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్ అంటాడు. ఇదేంట్రా బాబు, నాకు పిచ్చా ఏమైనా పిచ్చోడా అనుకుంటున్నా. సరే సార్, మీ 3వ ప్రశ్న ఆయన అడగండి. దేవుని కన్నా ముందు ఎవరున్నారని అంటారు. అయితే ఒక పాస్టర్, ఆయన నిన్న నేడు నిరంతరం, ఆయన కన్నా ముందు ఎవరు లేరు అంటాడు. అయితే బ్రాహ్మణ్ సార్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్ అని అందరి ముందల మన పాస్టర్లది నవ్వుల పాలు అవుతుండగా మన దేవుడు ఊకుంటాడా? ఎక్కడైతే దేవుని గురించి నవ్వుల పాలు చేస్తే దేవుడు ఊకుంటాడా? కాలిఫోర్నియా విషయం చూడండి, కొన్ని సంవత్సరాల కింద జరిగిన ఇస్రాయల్ విషయం చూడండి, ఎన్నో విషయాలు మన భారతదేశంలోనే చూసుకోండి, ఎన్నో విషయాలు జరిగినాయి. ఎవరైతే దేవునికి విరుద్ధంగా మాట్లాడతారో, అహ్మద్ దీదాద్ గురించి కూడా మీరు చూసుకోండి. అహ్మద్ దీదాద్ ఒక ముస్లిం, డిబేట్ చేసిన ప్రతి ఒక్క డాక్టర్ జాకిర్ నాయక్ కా బాప్, అంటే హీఈస్ ద బెస్ట్ స్పీకర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా. ఆయనకి మాస్టర్ అయిన ఎవరు? అహ్మద్ దీదాద్. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బికాస్ హీ మాక్ ద గాడ్ విల్ మాక్ హిమ్. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, మన పుజారి గారి కొడుకు కూడా అక్కడనే కూర్చొని ఉన్నాడు. అంత పెద్ద టెంట్ది బంబు పట్టుకొని ఇట్లా నిలబడి ఉన్నాడు. వింటూనే ఉన్నాడు. సార్ నేను ఇస్తా ఆన్సర్ అంటే ఉరుక్కుంటూ వస్తాడు స్టేజ్ దగ్గర. సార్ నేను ఇస్తా ఆన్సర్, పాస్టర్ గారు నేను ఇస్తా ఆన్సర్ అంటే
మేమిచ్చిన సమాధానాలకి ఈయన సాటిస్ఫై అవ్వట్లేదు. నువ్వేంటి బాబు ఇంత లేవు పుడింగ్ లాగా వచ్చి చెప్తా అంటున్నావు అంటే, సార్ నాకు తెలుసు సార్ నాకు తెలుసు అంటే, ఇప్పుడు అందరి ముందల పాస్టర్ల ముందల మనం అడిగితే పాస్టర్లు కాదంటే పాస్టర్లది అవమానం అవుతుందని పెద్ద పాస్టర్ గారు ఏమంటారంటే, సరే బాబు రా నువ్వే అడుగు నువ్వే చెప్పు ఆన్సర్లు అంటే వస్తారు. వచ్చి ఆ అబ్బాయి నిలబడతాడు స్టేజ్ మీద. అడగండి సార్ మీ మొదటి ప్రశ్న అంటాడు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని అడుగుతాడు. సార్ ఫస్ట్ ఒకటి చిన్న రిక్వెస్ట్ సార్ అంటే, చెప్పు బాబు. సార్ ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు క్వశ్చన్ అడిగినోడు నిలబడి ఉండాలి, ఆన్సర్ ఇచ్చేటోడు కూర్చొని ఉండాలి సార్ అంటాడు. అయితే ఆయన ఏం చేస్తాడు, లేస్తాడు బ్రాహ్మణుడు, లేచి ఈయన కూర్చోపెట్టాడు. కూర్చో బాబు అంటాడు. ఇప్పుడు అడగండి సార్ మీ మొదటి ప్రశ్న. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని అడుగుతాడు. మీరు చెప్పగలుగుతారా ఎవరైనా ఇప్పుడు ఏం చెప్తాడు సమాధానం అని? గాట్ ద పాయింట్ సార్. అయితే ఆయన ఏమంటాడు అంటే, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని అడిగితే, సార్ మీకు మీ స్థానం నుంచి లేపి నాకు మీ స్థానంలో కూర్చోబెట్టినాడు నా దేవుడు అంటాడు. ఆ సమాధానం విన్న తర్వాత అందరు చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు అడుగుతాడు అబ్బాయి, సార్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద ఆన్సర్ సార్ అంటాడు. అయితే బ్రాహ్మణుడు ఇట్లా కుజాయించుకొని ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటాడు. సరేలే మీ రెండో ప్రశ్న అడగండి సార్ అంటాడు. దేవుడు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు అని అంటాడు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పొచ్చా సార్ అంటాడు. చెప్పు బాబు అంటాడు. సార్ ఒక గది ఉంది, స్క్వేర్ గది ఉంది అనుకోండి సార్, చీకటి గది ఉంది. దానిలో ఇలాంటి క్యాండిల్ వేసి వెలిగిస్తే ఏమవుతుంది సార్ మధ్యలో పెడితే అంటాడు. ఏమవుతుంది? ఈ చీకటి ఉన్న గదికి వెలుగు ఇస్తుంది. సార్ మీరే ఆన్సర్ చెప్పేశారు కదా సార్ అంటాడు. ఏం చెప్పినా నేను? అదే సార్, ఎలా అయితే క్యాండిల్ తను చూడకుండగా, ఎలా అయితే క్యాండిల్ కింద డార్క్నెస్ ఉంటుంది కానీ క్యాండిల్ ఏం చేస్తుంది, ఈ గది మొత్తానికి వెలుగునిస్తుంది. అట్లానే సృష్టికర్త అయిన నా దేవుడు శిలువ మీద త్యాగం చేసి ఆయనకు ఏం జరుగుతుంది అది చూడలే, నా జనాలు నా ప్రజలు రక్షింపబడాలని శిలువ మీద కార్యం చేసి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు సార్ అంట. చూడండి ఎంత గొప్ప దైవజనుడిలాగా మారుతున్నాడు అబ్బాయి. ఈ సమాధానం ఇచ్చే రీతిగా మనం వాడబడుతున్నామా? మనం ఆలోచించాలి సంగమా. అలాంటి ప్రశ్నలకి జవాబిచ్చే స్థాయికి ఎవరు పెంచిండ్రు? ఆ పుజారి గారు పెంచిండ్రు. ఎందుకు పెంచిండ్రు? ఇంతకు ముందు పెంచలే, ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలే. కానీ ఎప్పుడైతే వాక్యం చదవడం మొదలు పెట్టిండ్రో, వాక్యం ఆయన హృదయంలో వెలుగుని నింపింది. వెలుగుని నింపిన తర్వాత ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఇచ్చే రీతిగా ఆ అబ్బాయి వాడబడుతున్నాడు. అయితే ఆయన అడుగుతాడు, సార్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్ సార్ అంటే, ఐఎమ్ సాటిస్ఫైడ్ బాబు అంటాడు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు ఎన్టీఆర్ లాగా అన్నాడు కదా, చెప్పు అని. ఇప్పుడు దిగిపోయింది. ఏమైంది? ఫస్ట్ తగ్గేదిలే అన్నాడు, ఇప్పుడు తగ్గిపోయింది. మూడో ప్రశ్న అడగండి సార్ అంటే, మూడో ప్రశ్న దేవుని కన్నా ముందు ఎవరున్నారు అని అడుగుతాడు సార్. అయితే ఆయన ఏమంటాడు, ఒకటి కన్నా ముందు నేను సార్ మీ ప్రశ్నకి ఒక ప్రశ్న వేయచ్చా అని అడుగుతాడు. అడుగు అని అంటాడు. సార్ ఒకటి కన్నా ముందు ఏముంది సార్ అంటాడు. ఏముంది సార్ ఒకటి కన్నా ముందు? ఏముంది? ఏముంది ఒకటి కన్నా ముందు? ఏముంది బాబు చెప్పండి ఎవరైనా గట్టిగా. జీరో. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? సరే మీరు అందరు జీరో అంటున్నారు కదా, నేనైతే ఏమీ లేదంటున్నా. నమ్ముతారా మీరు? నమ్మరా? జీరోనే ఉందా? సరే సార్ ఒక్కసారి మీరే రండి సార్, ఒక్క నిమిషం ఇక్కడ ప్లీజ్ సార్. ఈ బైబిల్ మీ చేతికి ఇచ్చినా సార్? సార్ కౌంటింగ్ చేస్తుండగా టర్న్ చేయండి సార్. కౌంటింగ్ చేయండి గట్టిగా. 1 2 3 4 5 ఒక్క నిమిషం సార్. 6 సార్ మళ్ళీ చేయండి సార్. ఓకే సార్. 1 2 3 4 5
సార్ ఒక్కటికన్నా ముందు ఇప్పుడు మీరే అన్నారు కదా సార్, ఎంచేటప్పుడు ఒకటనే ఎందుకు ఎంచుతున్నారు సార్? ఎలా అయితే ఒక్కటికన్నా ముందు ఏది రాదు, అట్లానే మా దేవుడి కన్నా ముందు ఎవరు లేరు, నిన్న నేడు నిరంతరం. హల్లెలూయా! నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా అంటారా? చూడండి, అట్లనే ఆ అబ్బాయి ప్రశ్నలో గెలిచిండు. ఆయన చిన్న వయసులో ఉన్న అబ్బాయి చేతి మీద బ్రాహ్మణుడు రక్షింపబడ్డాడు. వెలుగుని తెలుసుకున్నాడు, సువార్తని అంగీకరించుకున్నాడు. అంగీకరించి ఏం చేసిండు? ఐఎమ్ రెడీ టు గెట్ బ్యాప్టైజ్డ్ అన్నాడు ఆన్ ద స్టేజ్ ఇట్ సెల్ఫ్. చూడండి, దేవునికి మహిమ పరిచే క్రియలంటే ఇదే అంటారు. మొట్టమొదటిగా మీకు ఏమన్నాను, టోటల్ గా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎట్లా? దేవుణ్ణి తెలుసుకోవడం నిజమైన ఆరాధన. రెండవదిగా దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన. మూడవదిగా దేవుని పట్ల విధేయత చూపించడం నిజమైన ఆరాధన. నాలుగవదిగా దేవుని చిత్తం చేయడం నిజమైన ఆరాధన. ఐదవదిగా దేవుని సువార్త ప్రకటించడం నిజమైన ఆరాధన. ఆరవదిగా దేవుని ఘనపరచడం నిజమైన ఆరాధన. ఏడవదిగా దేవుని మహిమపరిచే క్రియలు చేయడం నిజమైన ఆరాధన. ఎలా అయితే ఆ అబ్బాయి, ఆ పుజారి గారి కొడుకు అబ్బాయి ఏం చేసిండు? దేవుని మహిమపరిచే క్రియ ఎట్లయితే చేసి ఒక ఆత్మని రక్షణ వైపు తీసుకొని వచ్చిండు, అట్లానే మనం కూడా ఏం చేయాలి? రక్షణలో తీసుకొని రావాలి, ఆత్మల్ని సంపాదించాలి. ఇప్పుడు చెప్తాను, వినండి గట్టిగా. మీ చెవులు ఇక్కడ పెట్టుకోండి. ఇప్పటిదాకా వేసింది కదా వాళ్ళ భార్య కూర్చోండి సార్, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒకటి నుంచి నేను చేయాలి సార్, థ్యాంక్ యూ. ఏడ్చింది కదా, ఎస్ సార్. ఒకటి గురించి మళ్ళీ చెప్పాలా? ఓకే, లౌడ్ ఉన్నందుకు ఓకే, సరే సార్. ఒకటి గురించి అంటే ఇప్పుడు సార్ గారు వచ్చి మీరు ఒకసారి పేజెస్ ని ఎంచుమంటే ఆయన ఏం చేసిండ్రు? 1, 2, 3, 4, 5 అని ఎంచిండ్రు. అయితే ఆ పుజారి గారు కొడుకు ఏమన్నారు? సార్, ఆయన చేతిలో కొన్ని నోట్లో ఉండే, అయితే నోట్లో ఒకసారి ఎంచండి సార్ అని నోట్లు ఇచ్చిండు. నోట్లో ఎంచితే 1, 2, 3 అని. సార్ తప్పు ఎంచుతున్నారు, ఇంకోసారి ఎంచండి సార్ అంటాడు. 1, 2, 3. సార్ ఒకటి కన్నా ముందు ఏమీ రాలేదా సార్ అంటే రాలేదు. ఎలా అయితే ఒకటి కన్నా ముందు ఏది రాదో అట్లానే నా దేవుని కన్నా ముందు ఎవ్వరు లేరు, నిన్న నేడు నిరంతరం. హల్లెలూయా! అట్లా అర్థమైందా సార్? ఆర్ యు క్లియర్? హల్లెలూయా! చూడండి, అప్పటిదాకా ఏడ్చిన వాళ్ళ భార్య ఇప్పుడు వాళ్ళ భార్య దగ్గర వచ్చిండ్రు. అయితే ఆ పాస్టర్లో దగ్గర 50-60 మంది పాస్టర్స్ కూర్చున్నారు కదా డయాస్ మీద. కూర్చున్న మా పాస్టర్లు ఏం చేసిండంటే, నువ్వు ఎక్కడ ఉంటావు బాబు అన్నారు. మేము ఇక్కడనే ఉంటాం సార్, 2 కిలోమీటర్స్ దగ్గరనే మా ఇల్లు ఉందంటే. మీ నా అమ్మ నాన్న ఏం చేస్తుంటారంటే, మొన్ననే మా డాడీ గారు చనిపోయారు, ఆయన రక్షింపబడి 3 నెలలు అయింది. ఆయన ఏమో సువార్త పని చేస్తుండగానే అక్కడ ఒక ఘటన జరిగి ఒక లారీ యాక్సిడెంట్ లో చనిపోయినరు అంటే. అవునా, అట్లా సరేలే నేను మీ ఇంటికి వస్తానని అందరు 50-60 మంది పాస్టర్లు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటి దగ్గర చేరుతారు. ఎవరింటికి? పుజారి గారి ఇంటికి పోయి ఏం చెప్తారు? అమ్మగారు, మీరు ఇంత మంచి అబ్బాయిని కన్నారు, మీ భర్త గారు ఇంత మంచి సువార్త ప్రకటిస్తుండగా ఆయన చనిపోయారు, కాబట్టి దేవుడే మమ్మల్ని ఇక్కడ నడిపించి ఇక్కడ మిమ్మల్ని దగ్గర పంపించినట్టున్నాడు. కాబట్టి మా సంఘం చాలా పెద్ద సంఘం అమ్మ, అక్కడ చాలా ఏర్పాట్లు ఉన్నాయి, కావాలంటే మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చి మీ అబ్బాయిని ఒక మంచి స్పీకర్ గా చేస్తానని. ఎవరు ఆదుకున్నారు? ఎవరు ఆదుకున్నారు? ఏ దేవునికైతే దూషించి మాట్లాడిందో అదే దేవుని బిడ్డలు వచ్చి ఆయనకు ఆదుకున్నారు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకవేళ నిజంగా మనం ఆరాధన చేస్తే మన 7 పాయింట్స్ మన లైఫ్ లో, డైలీ లైఫ్ లో కూడా మనం ఆరాధించే ఏ రీతిగా మనం ఆరాధించవచ్చు అని మీకు ఇప్పుడే చెప్పాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. దేవుడి మెసేజ్ ద్వారా మిమ్మల్ని బలపడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, చెప్పచ్చు? ఓకే ఓకే, సరే సార్. I thought I have took a lot of time. చిన్న బ్రేక్ తీసుకుని సాక్ష్యం. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాల్, రైస్ పాల్.
రయీస్ పాల్. ఒక చిన్న గమనిక, నా పేరు రయీస్ పాల్. యూట్యూబ్లో నా ఛానల్ కూడా ఉంది, RAYPES. ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటే యూ క్యాన్ టేక్ అవుట్ యువర్ మొబైల్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడైనా దేవుని వర్తమానం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. యూ క్యాన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ చర్చ్, కానీ ప్రతి ఆదివారం ఏదో ఒక చర్చ్ వాళ్ళు నన్ను పిలుస్తూనే ఉంటారు. అక్కడ పోయి నేను వాక్యం బోధిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. మీరు బాప్టిస్ట్ అవ్వబడినప్పుడు 2020లో సార్. 4 years back. ఎస్ సార్, 4.5 years బ్యాక్. అంతకుముందు మీరు స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ సార్. థ్యాంక్ యూ. ఆల్రెడీ వాక్యం నిజంగా అద్భుతంగా అందరినీ హృదయాలను తాకిందని ఖచ్చితంగా చెప్పాలి.